గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదగి నామం పేరిట మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? లేఖనాలు మనం పఠించడం ద్వారా దేవునికి దగ్గరగా మనం వస్తాం. పాపాన్ని జయించి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సత్యం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం ఎంతైనా ఆశీర్వాదకరం. బైబిల్లో చాలా వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఒక దైవజనుడు అంటాడు, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా చదివితే 8,000కు పైగా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు చెప్పాడు. వాగ్దానాల కోసం కనిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో దేవుని సన్నిధిలో ఆయన అంటి పెట్టుకుని ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుణ్ణి గట్టిగా పట్టుకుని వాడు ఖచ్చితంగా తన జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్పుని చూస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథం 85వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. Psalm 85 and verse 8. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చదివిన వాక్య భాగంలో నేను దేవుని మాటను చెవిని పెట్టెదను, ఆయన సెలవిచ్చు మాటను చెవిని పెట్టుదును. ప్రియులారా, గమనించండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉన్నాడు. వినగలిగే చెవి, గ్రహించగల హృదయం మనకుంటే మన దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక ప్రతికూలతను ఎదుర్కొంటున్నావా? ఒక సవాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? అతి తీవ్రంగా ఏదో ఒక సమస్య గురించి ఆలోచన చేస్తున్నావా? నిన్నటి వరకు బాగానే ఉందండి వెసిలి గారు, గత రాత్రే ఒక దుర్వార్తను మేము విన్నాం. ఆ దుర్వార్త మా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలించింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్న పరిస్థితులని ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, మాటను సెలవిచ్చే దేవుడు, సెలవిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు నీ మీద ఒక శుభవచనాన్ని పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కెన్ యూ బిలీవ్ దాట్? నువ్వు నమ్మగలవా? దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. భక్తులు అన్న చోట హిబ్రూ భాషలో కసీద్ అనే పదం వాడబడింది. కసీద్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్లీ పీపుల్ అని, దైవిక జనాంగము, దేవుణ్ణి ఆరాధించే జనాంగము, దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టే జనాంగము, గాడ్లీ పీపుల్ కదా. ప్రపంచాన్ని మనం 2 భాగాలు చేస్తే ఒక భాగాన్ని గాడ్లీ పీపుల్ అంటాం, మరొక భాగాన్ని వరల్డ్లీ పీపుల్ అంటాం. లోక సంబంధన వ్యక్తులు మరియు దేవునికి సంబంధించిన వ్యక్తులు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో పరీక్షించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన నీవు దైవికమైన అనుభవాల చేత నింపబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు నీతో శుభవచనం పలుకుతున్నాడు. ఆయన మాట్లాడే మాట చాలా శక్తి గలది. భక్తులు అనగా దేవుని జనాంగము. చాలామందికి భక్తులు అనే మాటకు నిర్వచనం తెలియదు. లోక సంబంధంగా ఏవేవో కార్యాలు చేయడం భక్తి అనుకుంటున్నారు చాలామంది. ఉదయాన్నే లేచిన తర్వాత చాలా నిష్టగా ఎన్నో పనులు చేస్తేనే భక్తి గలవారము అన్న భావన చాలామందిలో ఉంది. కానీ దేవుని దృష్టిలో భక్తులు ఎవరంటే, యాకోబు అనే దైవజనుడు తన పత్రికలో రాస్తూ అంటాడు, ఇహలోక మాలిన్యాన్ని తమకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకునేవారు, ఆ తర్వాత దిక్కులేని వారిని, విధవరాండ్రను తమ ఇబ్బందుల్లో పరామర్శించేవారు. ఇది దేవుని ఎదుట పవిత్రమైన భక్తి అన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా. దేవుని దృష్టిలో భక్తి అంటే, నీ దృష్టిలో భక్తి అంటే కొన్ని నిర్వచనాలు ఇస్తావు. చాలామంది నదుల్లో మునగడం భక్తి అనుకుంటారు, రకరకాల కార్యక్రమాలు చేయడం భక్తి అనుకుంటారు, లేదా ఎక్కడెక్కడికో పరుగులు పెట్టడం, కొండలు ఎక్కడం భక్తి అనుకుంటారు చాలామంది. కానీ నిజ దేవుని దృష్టిలో భక్తి ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకున్నట్టే. కాపాడుకుంటున్నావు నీ జీవితాన్ని. అపవాది ఎన్నో విధానాలుగా నిన్ను శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకసమైన వ్యక్తులు చాలాసార్లు నీ భక్తి జీవితం నుండి నిన్ను వెనుకకు తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది వారిచ్చే చెడ్డ సలహాల ద్వారా లేదా చెడు సూచనల ద్వారా నిన్ను సర్వశక్తులైన దేవుని నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీవు దేవుని బిడ్డవైతే, క్రీస్తు ప్రభువుని మహిమపరిచే వ్యక్తివైతే, ఆయన మార్గంలో నడిచే వ్యక్తివైతే, నీవు దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా జాగ్రత్త పడతావు.
చూడండి, ఒక చిరుతపులి ఒక కాలనీలోకి వచ్చి తిరుగుతుంది అన్నప్పుడు అందరూ జాగ్రత్తగా ఇళ్లల్లో ఉంటారు. ఎందుకు బయటికి రారు అంటే, ఆ చిరుతపులి ఇంకా మేము పట్టుకున్నాము అని ఫారెస్ట్ అధికారులు చెప్పేంత వరకు కూడా ఇళ్లల్లోనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వీధిలోకి వస్తే అది చీల్చేస్తుంది కనుక. చలికాలం వచ్చినప్పుడు చాలామంది ఆ స్వెటర్స్ వేసుకుంటారు, లేదంటే ఆ రగ్గులు కప్పుకుంటారు చాలామంది. అదే వేసవకాలం వచ్చినప్పుడు రగ్గులు కప్పుకొని తిరగరు కదా, స్వెటర్లు వేసుకుని తిరగరు కదా, కాటన్ దుస్తులు ధరించుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకోసం అంటే సీజన్కి తగ్గట్టుగా వారు ఎందుకు తమ వస్త్రాలు మార్చుకుంటున్నారు లేదా విధానాలు మార్చుకుంటున్నారంటే తమను తాము ప్రొటెక్ట్ చేసుకున్నారు, భద్రపరుచుకుంటున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఒక కంచెను వేసుకోవాలి, ఒక హెడ్జ్ నీకు ఉండాలి. ఆ వాక్యపు విధానాల్లో నువ్వు ముందుకు కొనసాగుతూ నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే, దేవుణ్ణి వేడుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుడు అంటున్నాడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఆయన శుభవచనం సెలవిస్తాడని. శుభవచనము అన్న చోట మనం ఇంగ్లీష్లో చూస్తే పీస్ అనే మాట వాడబడింది. హిబ్రూలో షాలోమ్ అనే పదం ఉపయోగించబడింది. షాలోమ్ అనగా దైవిక సమాధానము, దేవుని సమాధానము మన మీద ప్రకటిస్తున్నాడు ఆయన. అనగా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కొంతమంది మీకు సమాధానం కలుగునుగా కానీ రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది స్వచ్ఛమైన, నిత్యమైన, నిక్కమైన, ఎల్లప్పుడూ ఉండే సమాధానం. ఈ సమాధానం నీకు కావాలా? ఈరోజు దేవుడు నీకు అలాంటి పీస్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గలిబిలితోన నీ హృదయాన్ని, కలవరంతోన నీ హృదయాన్ని, ఎటు పోవాలో తెలియకుండా అగమ్య గోచరమైన పరిస్థితుల్లో నీ జీవితంలో దేవుడు తన సమాధానాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. కలవరంతో నింపబడిన శిష్యుల మీద దేవుడు తన సమాధానాన్ని పలికినట్టుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈరోజు నీకు కావలసిన సమాధానం, నీకు కావలసిన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ప్రభువు వెల్లడి చేస్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అన్ని విషయాల్లో శుభం కలగాలని, దేవుడు మీకు మేలు చేయాలని, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా భవిష్యత్తు విషయంలో కావచ్చు, మీ కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుడు మేలు చేయాలని మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనం సెలవిస్తావు. నీ వాక్యాలు మేము చూసాం. అవునయ్యా, నీ సమాధానం లేకపోతే మాకెన్నున్నా మా జీవితాల్లో అవన్నీ కూడా వృధానే. కానీ నీ సమాధానం మాకున్నప్పుడు ప్రభు ఎలాంటి పరిస్థితులైనా మేము ఎదుర్కోగలమని ఖచ్చితంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు ప్రపంచంలో ఏ మూల నుండి అయితే ఈ మాటలు వింటున్నారో, ఏ దేశం నుంచి అయితే ఈ మాటలు వింటున్నారో, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. వారి జీవితాల్లో శుభవచనం పలకండి నాయన. నీవు పలికితే ఆ మాట నెరవేరుతుంది ప్రభువా. నీ మాటలు సత్యమైనవి కనుక నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. రకరకాల సమస్యలు ఇరుక్కున్న వారికి విడుదలను మీరు దయచేయండి. ఘనత, మహిమ, స్తోత్రము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.